ఇన్సిడెంట్ అంటే మన తునిలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ దివీస్ ల్యాబొరేటరీ అనే ఒక వ్యవస్థ మీద అలాగే దాంతోపాటు ఈ యొక్క ప్రభుత్వం మీద నిందలు చెప్పడం జరిగిందనమాట. నిన్న ఆయన ఒక మాట అన్నారు, 75% లోకల్ ఎంప్లాయ్మెంటు నేను వచ్చిన తర్వాతనే ఇది సాధ్యమైందని నిన్న చెప్పడం కూడా జరిగింది. అసలు నిజంగానే మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే మా ముఖ్యమంత్రి గారు లోకల్ ఎంప్లాయ్మెంట్ 75% చేయాలని చెప్పి దాదాపు జూలై 2019లోనే మన క్యాబినెట్లోనే జియో చేయటం కూడా జరిగింది. నిజంగానే నేను ఆశ్చర్యపడేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా అనేది నిజంగానే ఆశ్చర్యపడుతున్నాను. ఎందుకంటే ఆయన కూడా చదువుకున్నవాడు, బహుశా ఇక్కడ సెయింట్ జోసెఫ్స్లోనే చదువుకున్నారనేది కూడా చెప్పడం కూడా జరిగింది. 10th స్టాండర్డ్ అంతే. బట్ ఎక్కడ నేను బాధపడేది ఏంటంటే కేవలం మనోభావాలు అంటే కేవలం వాళ్ళని ఏదో ఒక రాజకీయం కోసమో ఏదో రెచ్చగొట్టి వాళ్ళ ఒక మనోభావాలను దెబ్బతీయాలనేది నిజంగానే వాళ్ళని చూస్తుంటే నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఒక మాట అన్నారు, ఇక్కడ ఉండే సోషల్ ఇంపాక్ట్ స్టడీ చేశారా లేదా అనేది, ఇక్కడ ఉండే కుల మతాలు చూసారా లేదా, ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అనేది. పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేది మాకు ఒక రేషియో ప్రకారం మేము చేసుకుంటూ వస్తామన్నమాట. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి వెళ్తుందనంటే అక్కడున్న భూములు ఎవరెవరికి ఆ వ్యవస్థకి ఇచ్చారో ఆ ఒక రైతుల కుటుంబాలకి లేకపోతే ఆ చుట్టుపక్కల పల్లెలకు కానీ ఫస్ట్ ప్రయారిటీ కింద ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది జరుగుతుందన్నమాట. సెకండ్ ప్రయారిటీ వచ్చి ఆ ఒక మండలంలో, అలాగే థర్డ్ ప్రయారిటీ వచ్చి ఆ ఒక జిల్లాలో ఇవ్వటం కూడా జరుగుతుందన్నమాట. సో 75% అనేది టుడే రాష్ట్ర ప్రభుత్వం మా సొంత నిధులతోనే మేము స్కిల్ డెవలప్మెంట్ అప్స్కిల్లింగ్ చేసి ఒక వ్యవస్థకి మేము అందిస్తామని చెప్పేది ఒక గొప్ప ఆలోచన మన ముఖ్యమంత్రి గారు మొదటిసారి తీసుకొని వచ్చారనమాట. అలాగే ఆయన ఇంకో మాట కూడా అన్నారు, అసలు సోషల్ ఇంపాక్ట్ స్టడీ చేశారా లేదా అనేది. మీకు ఒక చెప్పాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ అ నార్మల్ ప్రొసీజర్. ఈరోజు ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెట్టాలన్నా ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా సోషల్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అనేది, దాంతోపాటు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అనేది ఒక స్టడీ జరుగుతుంది అన్నమాట. దాంట్లో ఖచ్చితంగా కంప్లీట్గా ఒకవేళ సెక్షన్ ఏ కింద అంటే సెక్షన్ ఏ ఇండస్ట్రీస్ వచ్చి కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకోవాలి, సెక్షన్ బి ఇండస్ట్రీస్ అనేది కూడా స్టేట్ గవర్నమెంట్ ఎన్ఓసీస్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా వాళ్ళ కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్, కన్సెంట్ ఫర్ కమెన్స్మెంట్ అనేది కూడా 2 సర్టిఫికేట్లు ఇస్తారు. ఇవన్నీ కూడా అన్ని పరిధిలోనికి తీసుకొని ఒక ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఆ లోకల్ ప్రజల మీద ఏ విధంగా ఉంటుంది, ఎన్వైరన్మెంట్ మీద ఏ విధంగా ఉంటుంది అనేది స్పష్టంగా అవి తీసుకొని వచ్చి స్టడీ చేసిన తర్వాతనే ఒక సర్టిఫికేషన్స్, డూస్ అండ్ డోస్, గైడ్ లైన్స్, ఎస్ఓపీస్ ఇవ్వటం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా ఈ దివీస్ ల్యాబొరేటరీస్ గురించి మాట్లాడాల్సిన మాట ఒకటి ఏంటంటే ఇది మా టైంలో మేము స్థాపించింది కాదు. ఇది 2015లో ఆ తోడంగి మండలంలో అనేది 505 ఎకరాలు దాదాపు 39 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు దివీస్ ల్యాబొరేటరీ అప్పుడుండే ప్రభుత్వానికి కొనుగోలు చేసి మేము టోటల్గా 790 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తామనేది చెప్పడం జరిగిందనమాట. ఫేజ్ 1లో 290 crores, ఫేజ్ 2లో 500 కోట్లు పెడతామని కూడా చెప్పడం జరిగింది. నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగేది ఒకటే, 2015లో అప్పుడుండే ప్రభుత్వానికి పార్ట్నర్షిప్ ఎవరున్నారు? మీరే కదా ఆ రోజు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. మరి అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు కలుగుతుందో నాకు అర్థం కావటం లేదు. అలాగే రామ్కీ అనే వ్యవస్థ ఏదో మేము తీసుకొని వచ్చామనేది ఒక ఆరోపణ చేశారు. నిజంగానే అంటే ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్తో చూపిస్తే ఇది 2015లో దివీస్కి ఇచ్చిన పర్మిషన్ లెటర్ ఇది, ఏది అప్పుడుండే ప్రభుత్వం. అలాగే 2016లో రామ్కీ అనే వ్యవస్థకి డివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు ఇచ్చారనమాట. వాళ్ళు ఆల్రెడీ చౌటుప్పల్లో డివీస్ ల్యాబొరేటరీస్కి దాదాపు రామ్కీ అనే వ్యవస్థ 80% ఆఫ్ ఎకనామిక్ క్లియరెన్సెస్ తీసుకొని వస్తుంది. దే ఆర్ థర్డ్ పార్టీ కన్సల్టెంట్స్. కానీ యాక్చువల్గా ఆ కన్సల్టేషన్ చేసింది ఇట్ ఈస్ అ చెన్నై బేస్డ్ కంపెనీ కాల్డ్ ఇండోమర్ కోస్టల్ హైడ్రాలిక్స్ అనేది complete marine environment impact assessment for disposing of treated industrial effluents in sea from Divi Laboratories Limited at
ఒంటిమిట్ట విలేజ్ తొడంగి మండలం ఈస్ట్ గోదావరి ఇదన్నమాట. దిస్ ఇస్ ద ఈ వ్యవస్థ పూర్తిగా పొల్యూషన్ మీద రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అలాగే ముఖ్యంగా నేను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏం చేశాము అనేది మీ అందరికి కూడా వివరంగా చెప్పాలి. డిసెంబర్ 17న అక్కడ ఇమ్మీడియట్గా ప్రజలు అక్కడ వ్యతిరేకిస్తే డిసెంబర్ 19న మేము వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అప్పటి నుండే డివిజన్ యజమానం కానీ అలాగే జిల్లా అధికారులందరికీ కూడా ఒకటే చెప్పడం చూడడం జరిగింది. ఏంటంటే ఒక్క ఇటుక కూడా మీరు పెట్టకుండా యు ఆర్ నాట్ అలౌయింగ్ యూ ఈవెన్ వన్ బ్రిక్ ఆఫ్ కన్స్ట్రక్షన్ టిల్ యూ క్లియర్ ఆల్ ద ప్రాబ్లమ్స్, ఆల్ ద లోకల్ ప్రాబ్లమ్స్ అనేది చెప్పడం జరిగింది. అలాగే జనవరి 6వ తేదీన అన్ని స్టేక్ హోల్డర్స్ అక్కడుండే ఫిషర్మెన్ కావచ్చు, హ్యాచరీస్ కావచ్చు, అక్కడుండే విలేజర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా మేము వీడియో కాన్ఫరెన్స్లో తీసుకొని వచ్చి ఒక నిర్ణయానికి వచ్చింది. ఏంటంటే ఒక కమిటీ హెడెడ్ బై ఇండస్ట్రీస్ కమిషనర్ అండ్ ఆల్సో అసిస్టెడ్ బై ద ఫిషరీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో బై ద లోకల్ అడ్మినిస్ట్రేషన్. ఈ ఆర్డర్ కూడా మేము ఇవ్వటం కూడా ఆ రోజు 6వ తేదీ ఇవ్వటమే జరిగిందనమాట. దిస్ ఈజ్ ద ఆర్డర్ వీ హ్యావ్ గివెన్ ఆన్ 6th of January. అలాగే 8th of January we have also given a letter to Divis. You cannot start this factory without treatment, without a proper plan of execution అని కూడా ఇవ్వటం కూడా జరిగింది. దిస్ ఈజ్ ఆన్ 8th of January. సో ఈ యొక్క ప్రభుత్వం ఏ విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ని హ్యాండిల్ చేసిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వ్యవస్థ ఫ్యాక్టరీస్ అన్నప్పుడు ఖచ్చితంగా పొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఏ ఫ్యాక్టరీకైనా ఉంటుంది. ఇప్పుడు మనం వంటిల్లోనే చూడండి, మన వంటిల్లో మనం వంట చేసిన ఏదో ఒకటి మన వేస్టేనేజో గ్యాస్ ద్వారా మనకి స్మోక్ అనేది వెళ్తూనే ఉంటుంది. కానీ మేము ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుంది, వాట్ ఆర్ ద సేఫ్ గార్డ్స్ వీఆర్ మెయింటైనింగ్ అంటే ఇప్పుడు డివిస్ ఫ్యాక్టరీస్ వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా చెప్పింది కూడా ఏంటంటే గతంలో లేని కండిషన్స్ మేము ఈరోజు పెడుతున్నాం వాళ్ళకి. ఈరోజు ఉదాహరణకి వాళ్ళకి మనం తీసుకొని వచ్చింది ఏంటంటే 0 LDs అంటే జీరో లిక్విడ్ ఎమిషన్స్ రాకుండా అంటే బేసిక్గా 100% ఆఫ్ ద వాటర్ కానీ ఎయిర్ కానీ 1% పొల్యూషన్ కూడా రాకూడదని చెప్పి కూడా మేము ఒక ZLB ప్లాంట్ స్థాపిస్తున్నాం అన్నమాట. అది వాళ్ళ ఖర్చుతో మేము స్థాపిస్తున్నాం అన్నమాట. అలాగే ఈ మెరీన్ ఈ యొక్క ఎక్కడికి తీసుకొని వెళ్ళాలంటే దాదాపు ఇక్కడ కాకుండానే ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ప్లేసెస్ కూడా ఆలోచిస్తున్నాం మేము. అంటే ఇవన్నీ కూడా మేము పరిధిలోకి తీసుకొని ఒక కమిటీ వేసి ఇంటర్నల్ కమిటీ వేసి ఇండస్ట్రీస్ కమిషనరు అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ అలాగే డివిస్ వాళ్ళు కూడా పెట్టుకొని ఇవన్నీ కూడా ఒక హోలిస్టిక్ అలాగే హ్యాచరీస్ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఆ కమిటీలో వాళ్ళే ఒక సొల్యూషన్ మాకు చెప్పడం జరిగింది. ఈరోజు నిజంగానే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఒక ఇన్వెస్ట్మెంట్ రావటం అనేది నిజంగానే చాలా కష్టంగా ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ ఏబుల్ టు అట్రాక్ట్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎస్పెషలీ ఫార్మాస్యూటికల్స్లో కానీ ఎలక్ట్రానిక్ సెక్టర్స్లో కానీ మనకి పెద్దగా అంటే చాలా పెద్ద ఎత్తున మనకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. కానీ ఇవన్నీ కూడా సొల్యూషన్స్ ఆలోచించకుండా ఊరికనే ప్రజలను రెచ్చగొట్టి నేను ప్రజలను కూడా చెప్పేది కూడా ఒకటేమో, ఈ యొక్క ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఎస్పెషలీ ఎన్వైరన్మెంటల్ దీని మీద అయితే మాత్రం వీ షుడ్ టేక్ డబుల్ ది సేఫ్ గార్డ్స్కే కాకుండానే దానికి కావాల్సిన మనకు రాబోయే రోజులు పిల్లల భవిష్యత్తులో మనం ఆలోచించే మీరు ఈ ఇండస్ట్రీస్ పెట్టమని కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అందుకనే నేను అడిగేది ఒకటే ఏంటంటే ఒకసారి అధికారంలో ఉంటే వాళ్ళు ఒక మాట, అధికారం లేకపోతే ఒక మాట కాదు. మేము ఆ రోజు కూడా చెప్పింది మా ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు అజిటేషన్ జరిగినప్పుడు కూడా ఆ వ్యవస్థను వాళ్ళు అడిగింది ఒకటే, మీరు ఎమిషన్ ప్లాన్స్ మీరు పెట్టండి, మాకు అభ్యంతరం ఏం లేదు, వీ హ్యావ్ నో అబ్జెక్షన్ టు ఎనీ ఆఫ్ యువర్ ఇండస్ట్రీస్ కమింగ్ ఇన్, బట్ సేఫ్ గార్డ్స్ మెయింటైన్ చేయండి చెప్పడం కూడా జరిగింది ఆ రోజు. టుడే మేము అదే చెప్తున్నాం కూడా, వీ వాంట్ టు బ్రింగ్ ఇన్ సేఫ్ గార్డ్స్, డబుల్ ద సేఫ్ గార్డ్స్.